జై సీతారాం. ఎవరైనా యువతి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తే మీకు కూడా ఓకే అనిపించినా సరే వెంటనే ఒప్పుకోకండి. మీరొక శ్రీరాముడిలా ప్రవర్తించండి. మీ అమ్మ గౌరవాన్ని నిలబెట్టండి. ఆమె పేరెంట్స్ని మీ పేరెంట్స్తో మాట్లాడించమని చెప్పండి. కన్నవారిని గౌరవించడానికి మాత్రమే కాదు, వాళ్ళు ఉన్నంతకాలం ఆమెకు అండగా నిలబడడానికి. ఒకవేళ ఎవరైనా ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని మీకే అనిపిస్తే అప్పుడు కూడా వెంటనే ప్రపోజ్ చేయకండి. ఆమె తన తండ్రి రక్షణలో ఉంది. ఆమె తండ్రి గౌరవానికి భంగం కలిగించకండి. మీకు పెళ్లి వయసు వచ్చింది కనుక మీ మనసు పెళ్లి మీదకు మళ్ళింది అని అర్థం చేసుకోండి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ధైర్యంగా మీ అమ్మతో చెప్పండి, మీ నాన్నతో చెప్పండి, తప్పులేదు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించండి. ఎలాగైనా ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతోనే ముందుకు వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే వదిలేయండి. మీకు కాబోయే భార్య ఎక్కడో ఉండే ఉంటుంది. ఆమె కోసం ఎదురు చూడండి. గుర్తుపెట్టుకోండి, పెళ్లి కోసం ప్రేమ కాదు, ప్రేమ కోసం పెళ్లి. మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పెళ్లి కోసం ప్రేమ కాదు, ప్రేమ కోసం పెళ్లి. మీ చదువు పూర్తి అయి ఏదో ఒక ఉద్యోగంలోనో వ్యాపారంలోనో మీరు నిలదొక్కునే వరకు వివాహం చేసుకోకండి. ఎందుకంటే భార్య పిల్లలను పోషించడం కేవలం పురుషుడి బాధ్యత. సంసారంలో అది ఒక్కటే పురుషుడు చెయ్యగలిగేది. అది కూడా చెయ్యలేని వాడికి, భార్యకు తిండి కూడా పెట్టలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకు? భర్త సంపాదనతో బ్రతకడానికే ఏ భార్య అయినా ఇష్టపడుతుంది. మీకు కాబోయే భార్య ఉద్యోగం చేయడానికి ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. భార్య సంపాదన మీద ఆశపడద్దు. ఆశపడి గౌరవాన్ని కోల్పోవద్దు. ఆమె ఉద్యోగం చేయడం, చేయకపోవడం ఆమె ఇష్టం. ఆమె చదువు, ఆమె ఉద్యోగం, ఆమె రక్షణ కోసం, ఆమె భవిష్యత్తు రక్షణ కోసం. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో యువరాణిలా పెంచుతారు. మీతో ఆమెకు పెళ్లి అయిన తర్వాత అంతకంటే ఎక్కువగా మీరు ఆమెను లాలించాలి, పాలించాలి. మీ ఇంటిలో చాకిరీతో పాటు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషించడానికి ఆమె ఉద్యోగం కూడా చెయ్యాలా? ఉద్యోగం చేయమని ఆమెను బలవంతం చెయ్యకండి. ఏ స్త్రీకైనా ఉద్యోగం ఒక అదనపు బాధ్యతే. యువతి నచ్చితే చదువు లేకపోయినా పెళ్లి చేసుకోండి. కావాలంటే పెళ్లి అయ్యాక కూడా చదివించుకోవచ్చు. నేను నా పెద్ద కోడల్ని పెళ్లి అయ్యాకే చదివించాను, డిగ్రీ చదివించాను. నా మిత్రుడు ఒక ఆయన తన పెళ్లి అయిన తర్వాత భార్యను డిగ్రీ చదివించాడు. అవసరం అనుకుంటే, కావాలనుకుంటే పెళ్లి అయ్యాకే ఆమె ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు. చదువు గాని, ఉద్యోగం గాని ఆమె భవిష్యత్తు కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. జై హింద్, జై సీతారాం.